ఇగో గిది 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 ఒక్కసారి గీ వార్త చూడుర్రి. ఇది తెలుసు కదా, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒకసారి జూమ్ చేయి ఒకసారి, మా తెలంగాణ ప్రాంత ప్రజలకు చూపెట్టు. బంగారు ముఖం, బంగారం చూడుర్రి, మళ్ళా చూడుర్రి. ఎవరు ఈయన? ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కేంద్ర మంత్రి అండి కిషన్ రెడ్డి గారు. నైనీపై మౌనమే ఎందుకో నేను చెప్తా. ఒకసారి చూడుర్రి. ఈ బంగారం తెలంగాణ రాష్ట్రానికి ఒక వెలుగు. ఆ బంగారం, ఈ బంగారం ఎందుకు మౌనంగా ఉన్నాడో కూడా చెప్తా నేను. నైనీపై మౌనమే, బొగ్గు స్కామ్కై నోరు విప్పని కిషన్ రెడ్డి, కుంభకోణంపై మాట్లాడకుండానే టూర్ పూర్తి. సింగరేణి ఆర్థిక అంశాలపై సమీక్ష, విపక్షాలపై ఆరోపణలకే కేంద్ర గనుల మంత్రి పరిమితం. 2 రోజుల కొత్తగూడెం పర్యటనలో కొండను తవ్వేది లేదు, ఎలుకను పట్టేది లేదు. ఒక్కసారి ఇక్కడ మ్యాటర్కి ఏదాం. కొత్తగూడెంలో 2 రోజుల పర్యటన జరిపిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి నైని కోల్ బ్లాక్లో జరిగిన అవినీతి అక్రమాలపై ఏమీ తేల్చలేదు. కేవలం సింగరేణి అభివృద్ధి, ఆ సంస్థకు సంబంధించిన ఆర్థిక అంశాలతో పాటు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్పై నిరాధారణ ఆరోపణలకే పరిమితమైన తన పర్యటన ముగించారు. ఈ పర్యటన సందర్భంగా సింగరేణి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఒక రకంగా, తర్వాత బీజేపీ కార్యకర్తల సమావేశంలో మరో రకంగా మాట్లాడి అందరినీ గందరగోళంలో నెట్టేసిండు. ఇప్పుడు అధికారులతో మాట్లాడితే నేను కేంద్ర మంత్రి అని మాట్లాడతాడు, భారతీయ జనతా పార్టీకి వస్తే నేను కార్యకర్తను అని మాట్లాడాడు. దాంట్లో సింపుల్ లాజిక్. రాజకీయ నాయకులు మీరు ఎప్పుడు చూడలే, ఎలక్షన్లు వచ్చిందంటే ఒక ఆయన ఇస్త్రీ పెట్ట పట్టుకుంటాడు, ఒక ఆయన పూరీలు ఎత్తాడు, ఒక ఆయన చపాతీలు ఎత్తాడు, ఒక ఆయన బజ్జీలు ఎత్తాడు, ఒక ఆయన ఛాయ్ పోతాడు, ఒక ఆయన బొగ్గుల కాడికి పోతాడు, ఇంకొక ఆయన ఏం చేస్తాడు, తానం చేస్తా అంటే పొరని ముజ్జి గడుగుతాడు, ఇంకొక ఆయన గోళంలో నీళ్ళు పోతాడు. ఓ రకరకాలుగా ఉంటాయి వీళ్ళ చిత్రాలు. ఏమి చిత్రాలు చూస్తున్నారయ్యో అంటాం కదా, పాటలు ఉంటాయి కదా, ఏమి చిత్రాలు తీస్తున్నారయ్యో దర్శక నిర్మాతలారా అంటాం కదా, గట్టు ఉంటుంది వీళ్ళ కథ. గలాంటి రాజకీయ నాయకులది సమయం సందర్భాన అనుసారం వాళ్ళ యొక్క రూపం బయటపడుతుంది. గట్లనే అయిపోయింది వాళ్ళ తెలంగాణ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు బొగ్గు గనుల మీద ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే ఆయన రేవంత్ రెడ్డి దోస్తండి, దాంట్లో ఏం డౌట్ అండి. ఇప్పుడు రాష్ట్రంలో వీళ్ళంతా బూటుపురాని అంత ఒకటే, ఏం తక్కువ ఉన్నాయనుకున్నాం. అభినామీ ఆస్తులు ఒక్కొక్కలది చిట్టా మస్తున్నది మన దగ్గర, పేల్దాం బాంబు, తొందర ఎందుకు. ఇప్పుడు ఒక్క నిమిషం ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఉన్నది. మీరు మళ్ళీ ఆలోచించుర్రి, మీరు మళ్ళీ ఏం అనుకోకుండా అన్ని తీరులు ఆలోచించాలి. ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడవాలి. ఓ ఎమ్మెల్యే ఏం పేరు ఉండే ఆయన పేరు, ఈయన మొన్ననే బీఆర్ఎస్ నుంచి పోయాడు, స్టేషన్ కనుపూర్, కడియం సిఆరి. నిన్న ఏం మాట్లాడుతుండే ఆయన, నేను నా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా, నా నియోజకవర్గ ప్రజల కోసం జాయిన్ అయినా. మరి సెంట్రల్లో బీజేపీ కూడా ఉన్నది, జాయిన్ కాకపోయినా ఇంకెక్కువ పైసలు వచ్చు. మరి ఎందుకు కాంగ్రెస్లో జాయిన్ అయినావు, బీజేపీలో కూడా జాయిన్ కాను ఉంటివి. కడియం శ్రీహరి గారు మీరు బీజేపీలో కూడా జాయిన్ కాను ఉంటుంది, కాంగ్రెస్లో ఎందుకు జాయిన్ అయినా? సెంట్రల్ అధికారం ఉంది కదా, మరి స్టేట్ కాదు దేశాన్ని పరిపాలించే పార్టీ ఉన్నది కదా, దాంట్లో ఎందుకు జాయిన్ కాలే? ఎవరికి చెప్తుర్రి ముచ్చట్లని? అయితే ఇక్కడ ముచ్చటేనుర్రి, ఈ కాంగ్రెసు బీజేపీ మన రాష్ట్రం అంటే టీజీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎట్లా అంటే మన పొన్నం ప్రభాకర్ అన్న ఆ రోజు ఇట్లా బాక్సింగ్ అది డ్రెస్ వేసుకోలే, ఆయనను ఎవరు ఇంకొక మంత్రి ఉండే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, వీళ్ళిద్దరు వచ్చిన కమాన్ 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 అని ఇట్లా గుద్దిరు చూడు. గట్ల రాష్ట్రంలో వీళ్ళిద్దరూ ఫైట్ చేయరు, సెంట్రల్లో చేస్తారు. స్టేట్కి వచ్చేటాలకి ఏమైపోతుంది అంటే ఏవుకన్నా అందరం మనమే కదా కలిసి తిందాందా, ఒకటే ప్లేట్లు అందరం బువ్వ కూర వేసుకొని తిందాందా, గట్ల ఉంటుంది ఇలా ముచ్చట. కాంగ్రెసు బీజేపీ తెలంగాణలో దోస్తు మేరా దోస్తు తూహి మేరా జాన్ అంటాం కదా, ప్రాణ స్నేహితులు వీళ్ళు. ఈ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే పోరాటం కనబడుతుంది నాకు. మరి వీళ్ళిద్దరు ఎందుకు పోరాటం చేయరు? ఇప్పుడు సెంట్రల్లో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ, కేంద్ర మంత్రి పదవిలో ఉన్నది మా కిషన్ రెడ్డి అన్న. మరి కిషన్ రెడ్డి గారి పూర్తి స్థాయిలో వాళ్ళ శాఖకు సంబంధించి ఎంక్వైరీ చేయొచ్చు, వాళ్ళ శాఖకు సంబంధించి మాట్లాడచ్చు. ఈరోజు ఇక్కడ ఒకసారి నమస్తే తెలంగాణ పత్రికది చూడుర్రి, ఇంత పెద్ద వార్త వచ్చింది కదా, దాంతోపాటు ఇంకా మిగతా పేపర్లలో కూడా ఇగో వార్త వచ్చింది కదా, ఇవన్నీ చూసిర్రు కదా. ఇదంతా ఈ బొగ్గు కుంభకోణానికి సంబంధించి ఇంత వచ్చింది కదా, దీని మీద ఒక్క మాట ఎంక్వైరీ ఎందుకు చేస్తలేడు? ఈ తెలంగాణలో ఈడీ ఎందుకు అత్తలేదు, సిబిఐ ఎందుకు అత్తలేదు, ఇతర దర్యాప్తు సంస్థలు ఎందుకు అత్తలేవు? ఇంత కుంభకోణం జరుగుతూ ఉంటే ఎందుకు అత్తలేదు, దాని మీద ఎందుకు జరుపుతలేరు? అర్థమైందా? రాజకీయ నాయకులంతా ఒకటే, మనమే కొట్టుక జత్తం, వాళ్ళందరూ మంచిగానే ఉంటారు.
వాళ్ళు పండుగలకు కలిసి ఉంటారు, ఫంక్షన్లకు కలిసి ఉంటారు, బిజినెస్లలో కలిసి ఉంటారు, రూపాయి వచ్చే కాడ కలిసి ఉంటారు, రూపాయి పోయే కాడ లొల్లి పెట్టుకుంటారు అంతే. ఇదంతా ఏమనుకుంటారు తెలంగాణ ప్రాంత ప్రజలు అంటే వారి అబ్బాయి ఏం నడుస్తుంది అనుకుంటారు. ఈ నైని పైన కిషన్ రెడ్డి గారి మౌనం ఎందుకు ఉంటుంది అనేది ఒక క్లారిటీ ఇవ్వాలి మా తెలంగాణ సమాజానికి.